బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగు పెట్టిన తర్వాత ఇంకెంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అనేది జరుగుతుంది. ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చేశాడు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్. అదేంటి అంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా కెప్టెన్సీ కంటెండర్ లో పోటీ చేయొచ్చంటూ ఇక ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గేమ్ పెడతామంటూ ఆ గేమ్ లో ఎవరైతే చివరిగా విన్నర్ అవుతారో వాళ్ళకి మాత్రమే కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం ఉంటుంది అంటూ ఒకరికి బిగ్ బాస్ తెలియజేశారు. ఇక కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఎవరెవరి మధ్యన జరిగింది అంటే సుమన్, తనుజ, భరణి, దివ్య, సంజన వీళ్ళ 5గురు మధ్యన అయితే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరిగింది. అయితే తనుజ చేతిలో అందరూ ఓడిపోయిన తర్వాత చివర్లో తనుజ, సుమన్ శెట్టి వీళ్ళిద్దరి మధ్యన టాస్క్ జరిగింది. ఇక వీళ్ళిద్దరికి ఏం టాస్క్ పెట్టారంటే ఫుట్బాల్ టాస్క్. ఇక ఈ టాస్క్ లో ఫైనల్ రౌండ్ లో సుమన్ ని ఓడిపించేసి తనుజ విన్ అయ్యి మొత్తానికి 7వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ గా పోటీ చేస్తుంది తనుజ. అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ నుంచి ఒక్కల తనుజ మిగిలిన వైల్డ్ కంటెస్టెంట్స్ తో 6గురితో తలపడుతుందనే చెప్పాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే నిన్న ఆయిషా నామినేషన్ చేసిన పాయింట్ ఏంటి, మీ గేమ్ ఇప్పటి వరకు ఇండివిజువల్ గా కనిపించలేదు, కానీ మరి ఇంతమంది ఓల్డ్ కంటెస్టెంట్స్ ని ఓడిపించి తనుజ ముందుగా విన్నర్ అయ్యి మొత్తానికి వాళ్ళందరిలోనే కెప్టెన్ కంటెండర్ అయిన దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.